వెల్కమ్ టు రమ్య ట్యూటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే వీటికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ లో మన ఛానల్లో అప్లోడ్ చేసిన, కాకపోతే పూర్తి డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియోలో వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్, అలాగే ఏ జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ ఉన్న దగ్గర ఏ సబ్జెక్ట్ వేకెన్సీ ఉందో నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ డౌట్కి నేను రిప్లై ఇస్తా. ఇది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న వేకెన్సీస్లలో అయితే అభ్యర్థులను దరఖాస్తు చేసుకోమని కోరుతున్నారు. జేఈఈ, నీట్, సిఎంఏ, క్లాట్ మరియు యూపీఎస్సీ కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులను అయితే దరఖాస్తు చేసుకోమని ఇక్కడ తెలుపుతున్నారు. ఎంపికైన అభ్యర్థులు కేటాయించిన కళాశాలలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే వారి యొక్క విధులు నిర్వహించాల్సి ఉంటది. ఇక్కడ చూడండి, మొత్తం వేకెన్సీస్ 117 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 117 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, ఫౌండేషన్ స్పోర్ట్స్ సిఓయులు, వీళ్ళకైతే గంటకి 650 రూపీస్ పే చేస్తారంట. ఇవన్నీ చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సిఎంఏ, క్లాట్, యూపీఎస్సీ, టోటల్ దీంట్లో 50 ఉన్నాయి. నెక్స్ట్ ఇదేమో డిస్ట్రిక్ట్ సిఓఈ, వీళ్ళకి గంటకి 250 రూపీస్ పే చేస్తారు. దీంట్లో కూడా వేకెన్సీస్ చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ కలిపి 67 ఉన్నాయి. విద్యా అర్హతలు, జేఈఈ, నీట్ సబ్జెక్టు బోధించే వాళ్ళకైతేనేమో సబ్జెక్టులు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం. వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి సంబంధించిన సబ్జెక్టులో ఎంఎస్సి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫస్ట్ డివిజన్లో క్వాలిఫై ఉండాలి. అనుభవం, ఎక్స్పీరియన్స్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ బోధనలో కనీసం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ సిఎంఏ, క్లాట్, యూపీఎస్సీ కోసం అయితేనేమో ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, వీడియో మరి లెంత్ అయిపోతుంది. ఇవి సిఎంఏ సబ్జెక్ట్స్, ఇవేమో క్లాట్ సబ్జెక్ట్స్, ఇవి యూపీఎస్సీ సబ్జెక్ట్స్. సిఎంఏ ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేసిండ్రు. ఇక్కడ ఉంది చూడండి, అర్హత. వీటి యొక్క ఎంపిక విధానం, ఫస్ట్ వెబ్సైట్ నుంచి అయితే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి వాటికి సర్టిఫికేట్ జత చేసి సంబంధించిన సరూర్ నగర్ లో ఉన్న ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. తర్వాత వచ్చిన అప్లికేషన్స్ ని సబ్జెక్టుల వారీగా డివైడ్ చేస్తారంట. వీళ్ళకి జూలై 12th రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ లో మెరిట్ వచ్చిన వాళ్ళకి 1:2 రేషియోలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంట. ఇంటర్వ్యూ అండ్ డెమో కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ సిఓఈలకి క్వశ్చన్ పేపర్ వేరుగా ఉంటది, అలాగే ఫౌండేషన్ స్పోర్ట్స్ సిఓఈలకి క్వశ్చన్ పేపర్ వేరుగా ఉంటది. అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, June 25 నుంచి 30 వరకు లాస్ట్ డేట్ ఉన్నది. స్వయంగా సరూర్ నగర్ లో ఉన్న ఈ పాఠశాలకి వెళ్ళి స్వయంగా మీరే సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అడ్రస్, ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకే, ఏ డిస్ట్రిక్ట్ లో వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి, నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇది నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఇది నేమ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ సిఓఈస్, అంటే సంబంధించిన స్కూల్స్ అనేటివి ఎక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ ఇవి డీటెయిల్స్. ఇవన్నీ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సిఎంఏ, క్లాట్, యూపీఎస్సీ అండ్ టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా, అంటే సంబంధించిన స్కూల్లో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. డిస్ట్రిక్ట్ చూడండి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, అంటే ఇది ఫౌండేషన్ మరియు స్పోర్ట్స్ సిఓఈ స్కూల్స్ ఇవన్నీ. మీరు ఈ వేకెన్సీస్ కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇది డిస్ట్రిక్ట్ సిఓఈస్ కి సంబంధించింది. ఒకసారి ఈ డిస్ట్రిక్ట్ లో చూడండి, రంగారెడ్డి,
మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, వరంగల్. ఇవి ఆ స్కూల్స్ అనేటివి ఎక్కడున్నాయని అడ్రస్ ఇచ్చిండ్రు ఇక్కడ. ఇందులో గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే బాయ్స్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఈ వేకెన్సీస్ ఉన్నాయి కదా, కావాలనుకుంటే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ చూడండి. యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సిద్దిపేట. ఇవన్నీ నేమ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ సిఓఈస్. ఇవన్నీ సబ్జెక్ట్స్ల వారీగా. మీరు కావాలనుకుంటే ఇవి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మొత్తం మ్యాథ్స్ విభాగంలో 21 ఉన్నాయి, ఫిజిక్స్ విభాగంలో 18 ఉన్నాయి, కెమిస్ట్రీలో 15 ఉన్నాయి, బాటనీలో 22, జువాలజీలో 26 ఉన్నాయి, సిఎంఏలో 5, క్లాట్లో 4, యూపీఎస్సీ 6. టోటల్ 117 వేకెన్సీస్ ఉన్నాయి. చూస్తున్నవారు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. నేను మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఇవే కాకుండా ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్సే కానీ, అంగన్వాడీ నోటిఫికేషన్సే కానీ, కేజీబీవీ అండ్ మోడల్ స్కూల్ గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్సే కానీ, ఏవి వచ్చినా కానీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. చూస్తున్నవారు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.